వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పెద్ద సినిమా విడుదలైంది, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆశల్ని మోసుకుంటూ వచ్చింది. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసినటువంటి రెండో సినిమా ఇది. మొదట ఉప్పెనతోటి అతను ఒక సంచలనాత్మకమైనటువంటి విజయాన్ని సాధించాడు. కృతి శెట్టి అనే ఒక హీరోయిన్ని పరిచయం చేశాడు. అలాగే విజయ్ సేతుపతిని మెయిన్ విలన్గా కూడా తీసుకొచ్చాడు హీరోయిన్ ఫాదర్ రోల్లోకి. అలాగే ఒక హీరోని కూడా ఈ సినిమా ద్వారా తను పరిచయం చేశాడు, పంజాబ్ వైష్ణవ్ తేజ్. మరి ఆ సినిమా చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. ఒక షాక్ వాల్యూ ఉండేటువంటి కథాంశంతో అతను ఆ సినిమాని తన మొదటి సినిమాకే ఒక రిస్క్ చేశాడు. అది పే చేసింది, పెద్ద విజయం సాధించింది. దాంతో రెండో సినిమానే రామ్ చరణ్ తోటి చేసే అవకాశాన్ని సంపాదించుకున్నాడు. మరి వచ్చింది, జనం దగ్గరకు వచ్చింది. ఈ సినిమా తెలుగు ప్రజలను మాత్రం చాలా బాగా ఆకట్టుకుంటోంది అని చెప్పేసి ఆ కలెక్షన్స్ తెలియజేస్తున్నాయి. ఎటొచ్చి నార్త్ బెల్ట్ మాత్రమే ఆందోళన కలిగిస్తోంది. RRR సినిమాతో తనకు వచ్చినటువంటి ఆ గ్లోబల్ స్టార్ ఇమేజీ ఏమైపోయింది అనేటువంటి అభిప్రాయాన్ని కలగజేసేలా RRR తర్వాత వచ్చినటువంటి ఆయన సినిమాలన్నీ కూడా అటువంటి నార్త్ బెల్ట్కి సంబంధించి ఊహించిన దానికంటే చాలా తక్కువ కలెక్షన్ సాధిస్తూ వస్తున్నాయి. ఆచార్య సినిమా కూడా ఉంది, కానీ మనం అది ప్రధానంగా చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి సినిమా కాబట్టి రామ్ చరణ్ అకౌంట్లోకి వేయట్లేదు. సో గేమ్ చేంజర్ కానీ మునుపటి సినిమా, సో ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద కానీ నార్త్ బెల్ట్లో సాధించినటువంటి వసూలు మాత్రం చాలా తీసుకట్టుకున్నాయి. ఈవెన్ గేమ్ చేంజర్ కంటే కూడా చాలా తక్కువగా పెద్ద నార్త్ బెల్ట్లో కలెక్షన్ సాధించడం అనేది అభిమానుల్ని మాత్రం కాస్త ఆందోళనకు గురి చేస్తున్నటువంటి విషయం. ఒక పాన్ ఇండియా స్టార్గా తనకి ఆ పేరు తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి వస్తున్నటువంటి కలెక్షన్స్ సరిపోవు అని చెప్పేసి చెప్పుకోవాలి. మరి అదే సమయంలో పుష్ప సినిమాలతోటి, పుష్ప ఫ్రాంచైజీ తోటి నార్త్ బెల్ట్లో అల్లు అర్జున్ సాధించినటువంటి కలెక్షన్స్ అవి చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పేసి చెప్పుకోవాలి. అందు గురించి ఇప్పుడు అందరూ చాలా మంది అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ ఎట్ నార్త్ బెల్ట్ అని చెప్పేసి ఆ కంపారిజన్ అని చూస్తున్నారు. ఒకసారి మనం మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇది ఒక అంచనా, అంటే యాక్చువల్స్కి దగ్గరగా ఉన్నటువంటి ఒక అంచనా రిపోర్టు. సో రిలయబుల్ సైట్స్ అందజేసినటువంటి, ట్రాకింగ్ సైట్స్ అందజేసినటువంటి, అలాగే ట్రేడ్ వర్గాలు అందజేసినటువంటి సమాచారం ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇది. సో పుష్ప ఫస్ట్ అల్లు అర్జునే చెప్పుకుందాం, ఎందుకంటే తన సినిమాలు ముందుగా వచ్చాయి కాబట్టి. అల్లు అర్జున్ పుష్ప ఇది అంటే మొదటి సినిమా పుష్ప ద రైజ్ నార్త్ బెల్ట్ 135 కోట్ల రూపాయల వరకు కూడా గ్రాస్ని కలెక్ట్ చేసింది అని చెప్పేసి మనకు సమాచారం ఉంది. సో దాంతో అనూహ్యంగా ఆ కలెక్షన్ రావడంతో సో పుష్ప 2 మీద అక్కడ కూడా అంచనాలు బ్రహ్మాండంగా వెలువెత్తడం. పుష్ప 2 ధరలు ఏకంగా నార్త్ బెల్ట్లో 945.77 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేయటం. తద్వారా ఇది 1740 కోట్ల రూపాయలకు పైగానే ప్రపంచవ్యాప్తంగా ఆ గ్రాస్ని సాధించగలిగింది. తెలుగునాట 330 కోట్ల రూపాయల వరకు కూడా అది సాధించింది. సో ఏదేమైనా నార్త్ బెల్ట్లో సాధించింది. మిగతా ఏరియాలో అంటే కేవలం ముంబైలో మాత్రమే కాకుండా బీహార్, రాజస్థాన్ ఇలాంటి ఏరియాలో సాధించినటువంటి వసూళ్లతోటి ఈ రేంజ్లో దానికి కలెక్షన్స్ వచ్చాయి. మరి వేరే ఇక్కడ చూస్తే రామ్ చరణ్ చూడండి, గేమ్ చేంజర్ నార్త్ బెల్ట్లో వచ్చింది కేవలం గేమ్ చేంజర్కి 40.27 లక్షల రూపాయలే. సో ఇదే చాలా తక్కువ అనుకుంటే ఇప్పుడు పెద్ద 6 రోజులకి వసూలు చేసింది నార్త్ బెల్ట్లో కేవలం 20.66, అంటే సుమారు 20 కోట్లు ఇప్పటికి తక్కువగా ఉన్నాయి ఇది గేమ్ చేంజర్ కంటే కూడా. సో ఇది ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవటానికి ఇబ్బందిని కలిగిస్తున్నాయి ఈ గణాంకాలే అని చెప్పేసి ఇప్పుడు ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. సో అంటే చాలా దూరంగా ఉన్నాడు అల్లు అర్జున్తో పోల్చుకుంటే నార్త్ బెల్ట్లో. అక్కడ ఎవరు డామినేషన్ ఎక్కువగా ఉందంటే ఖచ్చితంగా అల్లు అర్జున్కి ఎక్కువ ఉందనేది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం. మరి చూద్దాం రాబోయే సినిమాలతోనే సరే, ఎందుకంటే ఆ తర్వాత వచ్చే సినిమా RC-17 అది సుకుమార్ తోటి. ఏ పుష్ప ఫ్రాంచైజీ తోటి రామ్ చరణ్ని పాన్ ఇండియా స్టార్గా సుకుమార్ మార్చాడో, ఇప్పుడు అదే సుకుమార్ తోటి RC-17 సినిమాని రామ్ చరణ్ చేయబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమాలతోటి తను పాన్ ఇండియా ఏదైతే RRR తోటి ఒక గ్లోబల్ స్టార్ అనేటువంటి పిలుపుని ఆయన అందుకున్నాడో, మరి దానికి తగ్గట్లుగా గ్లోబల్ స్టార్ కాకపోయినా పాన్ ఇండియా స్టార్గా నిజమైనటువంటి పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలంటే ఖచ్చితంగా ఇవి చాలవు
అవి కనీసం 100 కోట్ల రూపాయలకు పైగానే ఆ నార్త్ బెల్ట్లో కలెక్షన్ రావాలి అని చెప్పేసి అందరూ కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరి చూద్దాం రాబోయే రోజుల్లో RC-17 తోటి రామ్ చరణ్ సో ఏదైతే పాన్ ఇండియా స్టార్గా తను నిరూపించుకుంటాడా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.